సీతారామ కళ్యాణానికి పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు పిల్లల్ని ఎత్తుకనని ఆ రోజుల్లో వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఒకసారి సీతారామ కళ్యాణానికి వంట చేసి పెడతామన్న వాళ్ళు వంట చేయడానికి రావడం మానేశారు. మానేస్తే ఆయన బాధతో సీతారాముల్ని ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా మంచి బలశాలురైనటువంటి ఇద్దరు యవ్వనంలో ఉన్న పిల్లలు వచ్చారు. వచ్చి మేము వంట చేసి పెడతాం, కానీ మేము వంట చేసేటప్పుడు మీరు చూడకూడదు, తలుపులేసి వంట చేస్తామని చెప్పి తలుపులేసి వాళ్ళు గుండిగలు తీసుకొచ్చారు. తీసుకొచ్చి గుండిగలలో వంట చేసేసి అక్కడ అన్నం పప్పు అన్నీ పెట్టేసి తలుపులు తీసి ఇక మధ్యాహ్నం అవుతోంది. గుండిగల మీద చూస్తే ఒక గుండిగ మీద రామ అని, ఒక గుండిగ మీద లక్ష్మణ అని రాసుంది గుర్తుపట్టడానికి. అంటే రెండు గుండిగలు రామలక్ష్మణులు తీసుకొచ్చి వంట చేసి